స్వాగతం. ఈ రోజు మన కథ ఒక అడవిలో కొలను పక్కన ఉన్న పెద్ద చెట్టు మీద మొదలవుతుంది. ఈ చెట్టు పైన ఎన్నో రకాల పక్షులు ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉండేవి. అలాగే ఈ చెట్టు పక్కన ఉన్న కొలనులో కూడా ఎన్నో రకాల జంతువులు నివసిస్తూ ఉండేవి. ఈ చెట్టు పైన ఉన్న ఒక చిలుక పిల్ల రోజు కొలనులోని నీటిలో మునిగి లేస్తూ ఈదుతూ ఆడుకుంటున్న బాతు పిల్లలను చూస్తూ ఉండేది. బాతు పిల్లలు ఇలా నీటిలో మునుగుతూ ఈదుతూ ఆడుకోవడం చిలుక పిల్లకు ఎంతో నచ్చుతుంది. తాను కూడా అలాగే నీటిలో ఈదుతూ ఆడుకోవాలి అనుకుంటుంది. ఒక రోజు ఉదయం ఆ చిలుక పిల్ల వాళ్ళ అమ్మకు నీటిలో మునిగి ఆడుకుంటున్న బాతు పిల్లలను చూపించి వాళ్ళ అమ్మతో, అమ్మా, నాకు కూడా ఈ బాతు పిల్లల్లాగానే నీటిలో మునిగి ఈత కొడుతూ ఆడుకోవాలని ఉంది అని అంటుంది. అప్పుడు తల్లి చిలుక తన పిల్లతో, వద్దు, ఈదడం మన పని కాదు, మనకు రాని పనులు చేస్తే ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పి ఆహారం వేట కోసం ఎగిరిపోతుంది. కానీ ఆ పిల్ల చిలుక తల్లి మాట వినకుండా ఎగురుకుంటూ బాతు పిల్లల దగ్గరకు వెళ్ళి బాతు పిల్లలతో, నేను కూడా మీలాగా నీటిలో ఈత కొడుతూ ఆడుకుందాం అనుకుంటున్నా, నాకు ఈత నేర్పిస్తారా అని అడుగుతుంది. తమకు ఒక కొత్త స్నేహితుడు దొరికాడని బాతు పిల్లలు సంతోషిస్తాయి. ఆ బాతు పిల్లలు చిలుకతో, నువ్వు కూడా నాతో ఈదుతూ ఆడుకోవచ్చు, కానీ మాకు ఈత నేర్పడం రాదు. మేము మా అమ్మని చూసి ఈత నేర్చుకున్నాము, మా అమ్మ వాళ్ళ అమ్మని చూసి నేర్చుకుంది. నువ్వు కూడా మమ్మల్ని చూసి ఎలా ఈదాలో నేర్చుకో చాలు అని అంటాయి. కొంచెం సేపు బాతు పిల్లలు ఈదడం గమనించిన చిలుక పిల్ల ఇక తనకు ఈదడం వచ్చేసింది అనుకుని నదిలోనికి దిగి ఈదడానికి ప్రయత్నిస్తుంది. కానీ నిజానికి చిలుక పిల్లకు ఈదడం రాకపోవడంతో నీటిలో మునిగిపోతుంది. ఇది గమనించిన తల్లి బాతు వెంటనే చిలుక పిల్లను తన నోటితో పట్టుకుని బయటకు తీసి బాతు పిల్లలతో వైద్యుడైన తాబేలును పిలుచుకుని రమ్మని పంపిస్తుంది. అప్పుడు బాతు పిల్లలు వెంటనే వెళ్లి వైద్యుడైన తాబేలును తమ వెంట తీసుకుని వస్తాయి. తాబేలు చిలుక పిల్లను చూడగానే చిలుక పిల్ల యొక్క పొట్టను నొక్కి నీటిలో మునగడం వల్ల చిలుక పిల్ల తాగేసిన నీటిని బయటకు తీసి దానిని కాపాడుతుంది. ఆహారం తీసుకుని గూటికి తిరిగి వచ్చిన తల్లి చిలుక చెట్టు కింద స్పృహ లేకుండా కింద పడి ఉన్న తన పిల్లను చూసి కంగారుగా అక్కడికి వెళ్తుంది. తాబేలు వైద్యం చేయడంతో చిలుక పిల్లకు అప్పుడే స్పృహ వస్తుంది. కళ్ళు తెరవగానే తన తల్లిని చూసి గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తుంది. అప్పుడు తల్లి చిలుక, పూర్తి కథ చూడటానికి అమ్మ కథ చెప్పు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.